జాబ్ చేసి సాలని జీవితం కిరాయి ఇంట్లో ఉండే వ్యక్తి 4-5 సంవత్సరాల క్రితం వెస్టేజ్లోకి వచ్చి మా సిస్టానికి తగ్గట్టుగా పనిచేస్తే 1,50,00,000 పెట్టి నిన్న గృహప్రవేశం చేయడం జరిగింది ఇంటికి. రేపు నెక్స్ట్ ఇయర్ ఇదిగో వీళ్ళందరూ కట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు నా టీంలో చాలామంది కార్లు కొనరు, బంగారం కొనరు, ప్లాట్లు కొనరు, పాత అప్పులన్నీ వచ్చి ఏడ తీర్చుకుంటారు వెస్టేజ్ డబ్బులతో. వాళ్ళు ఎక్కడెక్కడో అప్పులు చేసుకొని వచ్చి వెస్టేజ్ డబ్బులతో అవి తీర్చుకుంటారు. ఇప్పుడు బంగారం విడిపించుకుంటున్నారు బ్యాంకుల్లో పెట్టి, వడ్డీలు కూడా కట్టలేని వాళ్ళు. ఏమి ఇస్తుంది వెస్టేజ్ అంటే? నీకు ఏం కావాలంటే అది ఇచ్చే కంపెనీ వెస్టేజ్ కంపెనీ. నువ్వు ఎలా చూస్తే అలా. సో ఇది మన కంపెనీ, మాది కాదు. ఎంఎస్ఆర్ ఎలా కోటేసుకొని వచ్చినాడని కంపెనీ నాది అనుకోమాకండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు నీ కంపెనీ అంటున్నాడు. నాది కాదు నాయన, నా కోటి తీస్తేం లేదు, నేను నీలాగానే ఉన్నానని చెప్పిన. ఈ కోటు కూడా వద్దంటే వీళ్ళు మా ఊరు తగిలిస్తారు. ఉండాలన్నా నీకు 18 లక్షల మనిషి కదా నువ్వు అంటున్నాడు. వెస్టేజ్ పూర్వజన్మ పుణ్యఫలం ఇది దొరకటం మాకు, అవునా కాదా? ఈ వెస్టేజ్ నా జీవితం లేక దేవుడు పంపేయకపోతే నాది ఒక 30,000 జీవితం. భార్య నాకు విలువ లేదు, పిల్లల దగ్గర పెద్దగా ఇది లేదు. నా భార్యకు పిల్లలకి ఏమన్నా ఎమర్జెన్సీ ఒక హాస్పిటల్లో ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేయాలి, ఒక 10 లక్షలు కావాలంటే నా దగ్గర లేదు. మనిషి ప్రాణం పోతున్నా నా దగ్గర ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్, స్థితి. ఒక రోజు డిసైడ్ అయినా ఇది కాదు నా లైఫ్, నా కుటుంబానికి సెక్యూరిటీ ఉండాలి. ఆ రోజు డిసైడ్ అయి పనిచేస్తే ఈరోజు నెలకి 18 లక్షలు పెద్దగా చూస్తున్నారు నన్ను. నా మైండ్ ఇప్పుడు 30 లక్షలు కోరుకుంటా ఉంది. నెక్స్ట్ ఇయర్ అన్వార్డ్స్ 30 lakhs కావాలా వద్దా? సాధించిన దానిని చూసి సంతృప్తి చెందకూడదు, హ్యాపీ. బట్ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. చాలా మందికి స్ఫూర్తిని నింపాలి, ఇంకా ఎక్కువ మందికి మంచి చేయాలి. ఎక్కువ మందికి మంచి చేస్తే డబ్బు వస్తుంది. ఎక్కువ మంది మీద తలమే చేతి పెట్టి ముంచితే కాదు, మంచి చేస్తే డబ్బు వస్తుంది. అందుకని రోజు 30 days నేను దీన్ని ఒక భగవద్గీత, బైబుల్, ఖురాన్ లాగా గౌరవించి పనిచేస్తున్నాను. నిన్న ఆసిఫాబాద్, మంచిర్యాలలో నా మీటింగ్స్ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్నాయి, రేపు ఎల్లుండి, రేపు శ్రీశైలం, అచ్చంపేట. కంటిన్యూగా 30 రోజులు మీటింగ్లు పెడుతున్నా. నెలంతా పనిచేస్తున్నా. 18 లక్షలు వచ్చేవాడికి రెస్ట్ లేదు, పండగ లేదు, ఫెస్టివల్ లేదు, ఆదివారం లేదు, దావత లేదు, తిండి లేదు, సినిమా లేదు, షికారు లేదు. దేవుడు వెస్టేజ్ కోసమే నన్ను పంపించినాడు అన్నట్టుగా ఫీల్ అయి పనిచేస్తున్నా. ఎంఎస్ఆర్ పనిచేయడం వల్ల ఈరోజు చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఎక్కడ సక్సెస్ అనేది తలకి ఎక్కించుకోవాలి. నాకు 18 వచ్చింది, నాకు ఇంత టీం ఉంది, మీరు చేసుకోండి అనే మాట ఎక్కడ లేకుండా నేను దీన్ని ఒక మానవ సేవే మాధవ సేవ. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైంలో అవకాశం ఇస్తాడు. అబ్దుల్ కలాం గారి దేశానికి చాలా చేసిపోయాడు, అంబేద్కర్ గారు చేసిపోయాడు, గాంధీ మహాత్ముడు చేసిపోయాడు. ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా సర్వీస్ చేస్తున్నారు. చేయట్లేదని ఎవరు తప్పుపట్టకూడదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర. నాకెందుకో వెస్టేజ్ పాత్ర ఇచ్చండి. ఇది ప్రతి ఇంటికి వెస్టేజ్ని తీసుకెళ్లాలని ఎంఎస్ఆర్ పనిచేస్తా ఉన్నాడు. రాబోయే 10 సంవత్సరాలలో ప్రతి గడపకు వెస్టేజ్ని చేర్చాలి. హరు వెస్టేజ్. ఈ యొక్క వ్యవస్థలో మీరందరూ కూడా భాగస్వాములై మీ ఆశీస్సులు, సహకారం నాకు మా అసోసియేషన్కి ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్తగా వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై వెస్టేజ్.